రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఎన్టీఆర్ జిల్లా నందిగామను టార్గెట్ చేశారు దొంగలు. రోజుకు 2-3 ఇళ్లను దోచేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సృష్టిస్తున్న బీభత్సంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. 4 రోజుల వ్యవధిలో 6 చోరీలు జరిగిన పోలీసులు ఇంకా గస్తీ పెంచలేదు. తాళాలు వేసి ఉన్న ఇళ్లపైనే దాడి చేసి చోరీలకు పాల్పడుతున్నారు. నెహ్రూ నగర్లో పట్టపగలే వరుసగా 2 ఇళ్లలో చోరీలు జరిగాయి. బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఐతవరం గ్రామంలో ఈ నెల 19న పట్టపగలే తాళాలు పగలగొట్టి 3 ఇళ్లను కొల్లగొట్టారు. నెల రోజుల క్రితం నెహ్రూ నగర్లో వరుసగా 3 ఇళ్లలో పట్టపగలే దొంగతనాలు జరిగాయి. గతంలో చోరీలకు పాల్పడిన ముఠానే ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోందని అంటున్నారు పోలీసులు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కీ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకతీయ స్కూల్ దగ్గర రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడి 1,75,000 నగదును దోచుకెళ్లారు. పోలీసులు సరైన గస్తీ ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు స్థానికులు. వరుస చోరీలు స్థానిక పోలీసులకు సవాల్గా మారాయి. క్లూస్ టీంను రంగంలోకి దింపారు. అంతర్రాష్ట్ర ముఠాల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామను టార్గెట్ చేశారు దొంగలు. రోజుకు 2-3 ఇళ్లను దోచేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సృష్టిస్తున్న బీభత్సంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. 4 రోజుల వ్యవధిలో 6 చోరీలు జరిగిన పోలీసులు ఇంకా గస్తీ పెంచలేదు. తాళాలు వేసి ఉన్న ఇళ్లపైనే దాడి చేసి చోరీలకు పాల్పడుతున్నారు. నెహ్రూ నగర్లో పట్టపగలే వరుసగా 2 ఇళ్లలో చోరీలు జరిగాయి. బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఐతవరం గ్రామంలో ఈ నెల 19న పట్టపగలే తాళాలు పగలగొట్టి 3 ఇళ్లను కొల్లగొట్టారు. నెల రోజుల క్రితం నెహ్రూ నగర్లో వరుసగా 3 ఇళ్లలో పట్టపగలే దొంగతనాలు జరిగాయి. గతంలో చోరీలకు పాల్పడిన ముఠానే ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోందని అంటున్నారు పోలీసులు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కీ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకతీయ స్కూల్ దగ్గర రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడి 1,75,000 నగదును దోచుకెళ్లారు. పోలీసులు సరైన గస్తీ ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు స్థానికులు. వరుస చోరీలు స్థానిక పోలీసులకు సవాల్గా మారాయి. క్లూస్ టీంను రంగంలోకి దింపారు. అంతర్రాష్ట్ర ముఠాల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.